హాయ్ అండి. వెల్కమ్ టు సిరి చెఫ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి బోనాల స్పెషల్ వ్లాగ్ అండి. ఇంటి ముందు క్లీన్ చేసుకుని మార్నింగ్ ముగ్గు అయితే వేసేసుకున్నానండి. ఇంకా పిల్లలైతే కొంచెం లేట్గా లేస్తున్నారు కదా అని చెప్పేసి నేను బట్టలు అవి వాష్ చేశానండి పిల్లలు లేచేలోపు. ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే ఇంకా టిఫిన్ చేయడానికి పిండి ఏం లేదండి. అందుకనే నేనైతే ఇట్లా ఇన్స్టెంట్గా వడైతే చేశాను. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో కింద మన ఛానల్లో పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడనట్టయితే కనుక చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి వడలైతే. ఇంకా బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇంకా సండే కదా, నేను మోస్ట్లీ సండేనే వేసుకుంటానండి ఇడ్లీకి కానీ దోశకి కానీ. వీక్లీకి ఒకసారి వేసుకుంటానండి టిఫిన్కి ఏదైనా కూడా. ఇంకా కొత్తిమీర పుదీనా పాడైపోతుందనేసి కొంచెం సేపు బయట పెట్టాను. ఇంకా చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. చూసారా, మా వాళ్ళకి కొంచెం ఇలా సూప్ టైప్ కావాలి అన్నారు ఈరోజు, అందుకే ఇలా ప్రిపేర్ చేశాను. ఇంకా రైస్ కూడా అయిపోయిందండి. ఇంకా భోజనం చేసేస్తున్నాము. చేసే ముందుగా ఇంకా గ్రైండర్ అయితే ఆన్ చేసేసాను. ఇడ్లీకి అయితే వేసానండి ముందు. ఇంకా అది తిరుగుతూ ఉంది. ఇంకా అది తిరిగేలోపు నేనైతే ఇంకా ఇక స్టవ్ గట్టు ఇవన్నీ క్లీన్ చేసుకుందామనేసి బౌల్స్ అన్నీ షింకులో వేసేసి క్లీన్ చేస్తూ ఉన్నానండి. ఇంకా సండే వస్తే కొంచెం ఎలా అయినా కొంచెం పని ఎక్కువ ఉంటుందండి. ఇంకా ఈరోజు కొంచెం పని తక్కువ ఏదైనా ఉంది అనుకుంటే కనుక జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. అది కూడా నేను వీక్లీ వన్స్ అలా కొంచెం కొంచెంగా పట్టి పెట్టుకుంటానండి. ఎప్పటికప్పుడు చేయాలంటే ఒక్కొక్కసారి పవర్ కూడా కట్ అయి ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇబ్బంది అవుతుంది అనేసి నేను వీక్లీ వన్స్ అలా పట్టి పెట్టేసుకుంటాను. ఇంకా దోశ ఇడ్లీకి అయితే వీక్లీ వన్సే వేసుకుంటానండి. ఇంకా తిన్న బౌల్స్ అవన్నీ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంకా కొంచెం ఇక్కడైతే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి వీడియోనైతే. మీకు కూడా ఫస్ట్ టైం నేను వ్లాగ్ చేస్తున్నాను కదా, బోర్ కొట్టకుండా ఉండాలి అనేసి కొంచెం ఫాస్ట్గా అయితే పెట్టేశాను. నేను వ్లాగ్స్ అనేవి చాలా తక్కువ చేస్తూ ఉంటానండి. మీరు చెప్పండి, నేను వ్లాగ్స్ చేయాలి అనుకుంటే కనుక చేస్తానండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ సపోర్ట్ వల్లే నేను ఇంత దూరం వస్తున్నాను. షార్ట్ వీడియోస్కి అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. అలాగే లాంగ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇంకా ఆల్మోస్ట్ బౌల్స్ అయితే క్లీన్ చేయడం అయిపోయిందండి. ఇంకా అన్నీ స్టాండ్లో పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ మధ్య మధ్యలో గ్రైండర్ కూడా చెక్ చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా ఇడ్లీకి అయితే ఇక్కడ మినపప్పు అయితే మెదిగిపోవచ్చిందండి ఆల్మోస్ట్. ఇంకొక 5-10 నిమిషాల్లో ఇంకా బాగా కొంచెం అయితే కనుక అయిపోతుంది. ఇంకా ఇది ఒకసారి మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ మధ్యలో వాటర్ వేసుకుంటూ ఉంటే కనుక మనకి ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. నేనైతే చాలా మటుకు గ్రైండర్లోనే వేస్తాను. ఇంకా ఇది అయిపోయిన తర్వాత నేను సండేనే డీప్ క్లీనింగ్ చేసుకుంటానండి. ఇక్కడ స్టవ్ గట్టు కానీ లేకపోతే ముందు టైల్స్ అవన్నీ కూడా. ఎందుకంటే డైలీ అయితే ఏం కడగనండి, వీక్లీ వన్సే కడుక్కుంటాను. ఒకవేళ ఏదైనా వంట ఏమైనా ఎక్కువ చేసుకుని కొంచెం జిడ్డుగా అలా అనిపిస్తేనే క్లీన్ చేస్తాను. టైల్స్ అన్నీ కూడా మోస్ట్లీ ఇలానే చేసుకుంటానండి. వీక్లీ వన్స్ నేనైతే టైల్స్ కానీ స్టవ్ గట్టు కానీ ప్లాట్ఫామ్ కానీ అన్నీ క్లీన్ చేసుకుంటాను. ఇంకా సండే వచ్చిందంటే కనుక మా స్టవ్కి అయితే హెడ్ బాత్ చేపిచ్చేస్తానండి. ఇంకా మొత్తం అంతా ఇలా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా ప్లాట్ఫాము అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. మాకైతే అస్సలు బోనాల రోజైతే ఫోన్ మాట్లాడడానికి కూడా అస్సలు వినిపించదండి. బోనాలు అయితే చాలా బాగా చేస్తారండి. ఇంకా ఇడ్లీ పిండి అయితే అయిపోయిందండి. ఇంకా నేను రవ్వ వేసి కలుపుతూ ఉన్నాను. ఇంకా రవ్వ వేసి ఇట్లా 4 వైపులా బాగా కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఎంత కావాలో అంత ఒక చిన్న బౌల్లోకి అయితే తీసుకుంటానండి. మిగతాదైతే నేను వేరొక బౌల్లో స్టోర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇంకా ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా దోశలకు కూడా బియ్యం అయితే వేసేసానండి. బియ్యము, మినపప్పు, మెంతులు ఇవన్నీ వేసేసాను. ఇంకా
ఒక హాఫ్ అన్ అవర్కి ముందు అటుకులు నానబెట్టుకుంటానండి. అటుకులు వేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ అనేది. ఇంకా బట్టలు కూడా ఆరిపోయాయండి. కొన్ని బట్టలు అయితే మధ్యలో మడత పెట్టేశాను. ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి, ఇంకా అవి కూడా మడత పెట్టేశాను. నేను బయటకు వెళ్ళే ముందు ఎప్పుడైనా కూడా ఇంట్లో పనులన్నీ ఫాస్ట్గా చేసేసుకుంటానండి. మళ్ళీ వచ్చి చేయాలి అంటే కనుక నాకు అంతగా నచ్చదు, కాబట్టి ముందే అన్నీ చేసేసుకుంటాను. ఇంక ఇక్కడ అన్నీ క్లీన్ చేయడం అయిపోయిందండి. ఇంకా సాయంత్రంకి మా వాళ్ళు చపాతీ చేయమన్నారు. ఇంకా చపాతీ పిండి కూడా ముందే కలిపి పెట్టేసుకున్నాను. ఇంకా కలిపి పెట్టేసుకుని ఫ్రెష్ అయిపోయానండి. ఫ్రెష్ అయిపోయిన తర్వాత దేవుడికైతే పూజ చేసేసుకుని ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే బయలుదేరామండి మేము. ఇంకా ఇక్కడైతే చూసారా అమ్మవారిని ఎంత బాగా అలంకరించారో. చాలా అంటే చాలా బాగా చేస్తారండి మా ఏరియాలో. సాంగ్స్ ఇంకా నాన్ స్టాప్గా ఉంటాయి. 2 డేస్ బ్యాక్ నుంచే సాంగ్స్ అన్నీ పెడుతూ ఉంటారు. ఇంకా బోనాల రోజు అయితే ఇందాక ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, అస్సలు ఫోన్ మాట్లాడడానికి కూడా అస్సలు వినిపించదండి, అంతలా పెడతారు సౌండ్స్. ఇంక ఇక్కడ పోతురాజులు వాళ్ళంతా సరదాగా అందరూ చూస్తూ ఉన్నారు. ఇంకా మేము కూడా చూస్తున్నాము. ఇంకా మా పిల్లలు మధ్యలో అక్కడక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగారండి. అవి కూడా యాడ్ చేస్తాను చూడండి. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అక్కడ సాంగ్స్ పెడతారు కదండి, అవి మళ్ళీ కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది అనేసి నేను ముందే వాయిస్ ఓవర్ అనేది ఇచ్చేస్తున్నాను. మళ్ళీ అప్లోడ్ చేసిన తర్వాత కాపీరైట్ వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, అందుకనేసి వాయిస్ అనేది ఇచ్చేస్తున్నాను. ఇక్కడ చూడండి మా పిల్లల పిక్స్ అయితే యాడ్ చేశాను. ఇంకా ఆల్మోస్ట్ మేమైతే టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసామండి. ఇక్కడ టెంపుల్లో అయితే అస్సలు ఫొటోస్ అయితే తీయనివ్వట్లేదు. ఇంకా మాకు తెలిసిన వేరే వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇక్కడ లోపలైతే ఒక చిన్న క్లిప్ తీసి ఇచ్చారు మాకు. ఇంకా దేవుడికి దండం అది పెట్టేసుకుని మేమైతే ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి. ఇంకా మా పిల్లలైతే నాకంటే ముందే వెళ్ళిపోయారండి ఫాస్ట్గా. ఇంకా వెళ్ళిపోయారు. కొంచెం 7:30 అలా అయిపోయిందండి ఇంటికి వచ్చేసరికి. ఇంకా అందుకే నేను చపాతీ పిండి అవి ముందే కలిపి పెట్టుకుని వెళ్ళిపోయాను. ఇంకా చపాతీ అది చేసేసాను. మా వాళ్ళకి ఎక్కువగా చపాతీలోకి కాంబినేషన్ చికెన్ కానీ పన్నీర్ కర్రీ కానీ ఇలాంటివి చాలా బాగా ఇష్టం అండి వాళ్ళకి. ఇంకా అందుకనేసి ఇవాళ సండే కదా, ఇంకా అందుకనేసి చికెన్ సూప్ చేసేసి ఇంకా చపాతీ అయితే చేసేసానండి. మీలో ఎంతమందికి ఇలా చపాతీ చికెన్ కర్రీ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా మేమైతే ఇక్కడ డిన్నర్ చేస్తూ ఉన్నామండి. ఇంకా ఒలింపిక్స్ అయితే మొదలయ్యాయి కదండి, ఇక్కడ మేము పీవీ సింధు బ్యాడ్మింటన్ సింగిల్ ఆడుతూ ఉన్నారు. ఇంకా అవి చూస్తూ మేమైతే డిన్నర్ అయితే చేస్తున్నామండి. ఇంకా లైవ్ అయితే కాదండి, లైవ్ మోస్ట్లీ ఆఫ్టర్నూనే వస్తుంది. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే చూడలేదు. ఇంకా తినడం అది అయిపోయింది. ఇంకా నేను నైటే అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా క్లీన్ చేసేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే ఇడ్లీ బ్యాటర్ అయితే తీసి పెట్టేసుకున్నానండి. ఫైనల్గా మా ఏరియాలో అయితే బోనాల్లో సెలబ్రేషన్ అనేది చాలా బాగా జరిగిందండి. అలాగే మన ఛానల్లో మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర వీడియో అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా బాగుంటుంది, తప్పకుండా చూడాల్సిన వీడియో అదైతే. ఇక్కడ లైటింగ్ చూసారా ఎంత బాగుందో. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.